మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మరి వాళ్ళు మరి సిండికేట్ కాంగ్రెసా, మరి అద్దె కాంగ్రెసా, మరి రియల్ ఎస్టేట్ కాంగ్రెసా, మరి వసూల కాంగ్రెసా, మరి మాకు తెలియదు. మరి బయట కాంగ్రెస్ నాయకులు అంటుంటే, సీనియర్ కాంగ్రెస్ అంటుంటేనే మాకు తెలిసింది. మరి ఏ నాయకులు మాట్లాడినో మాకు తెలియదు. నిన్న మాట్లాడుతూ మేము అవి నింపినాం, ఐడియా గారిని చూసాను. మీ బస్తీలో అయ్యాల అదే 5వ వార్డుల గతంలో ఒక సుమారు 4 నెలల క్రితం ప్రజాపాలన ప్రోగ్రాం చేస్తే మేము కూడా వచ్చినాం. మేము కూడా ఒక లెటర్ ఇచ్చినాం. మరి 10 లక్షల రూపాయలు పెట్టి ఒక పంచనాలు ఇవ్వండి, సంపన్న కులాలు ఉన్నాయి, మరి అందరూ కూడా యాడ్ చేసుకుంటున్నారంటే ఏదో మూతవారి మాటలు మాట్లాడినాడు. తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపనకు గతి లేనోళ్ళు ఇవాళ నిన్న ఉమ్మిడి సొంత మహేందర్ రెడ్డి గారు విమర్శిస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ యాదగిరిగుట్ట దేవస్థానానికి వేద పాఠశాలకు నిన్న మేము శాంక్షన్ చేసామని చెప్తాను. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాయగిరి ప్రాంతంలో ఒక నేచర్ ఉండాలి, ప్రకృతి సిద్ధంలో ఉంటే వేద పఠనం చేస్తే అదంతా కూడా కార్యేణ వాచ మనసేంద్రియం అన్నట్టు సిద్ధిస్తుంది అని చెప్పి రాయగిరి దగ్గర వేద పాఠశాలకు గతంలో మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి ద్వారా స్టోన్ వేయించింది వాస్తవం కాదా? ఆ యొక్క వేద పాఠశాలను మొట్టమొదటిగా ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అది ప్రజలకు తెలియదా? సాక్షాత్ మీడియా మిత్రులకు మీకు తెలియదా? ఇలా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మేము వేస్తున్నాం అని అంటున్నారు. ఈ బోర్డు ద్వారా మేమేమో ఆదాయాన్ని సమకూర్చినాం, 100 కోట్లు పెట్టి ప్రభుత్వ ఖజానా ద్వారా 100 కోట్లు పెట్టి ఆలయాన్ని అభివృద్ధి చేసి లక్షలాది మంది దర్శనం చేసుకుంటా ఉంటే ఇవాళ ట్రస్ట్ బోర్డు అనేటువంటి నియమంచన వేసి ట్రస్ట్ బోర్డు పెట్టి స్వామివారి ఆదాయాన్ని గడ్డి కొట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా బర్త్డే గిఫ్ట్ గా 100,000 కోట్లు చేస్తున్నామని చెప్పి మన నిధుల వరద వస్తున్నారంటే మేము కూడా సంతోషించినాం. సంతోషించిన తర్వాత వేసిన దానికే స్టోన్ వేసి బాబా ముఖ్యమంత్రిని తిరుమల పిలిచి ఏనాడు కూడా ఏ యొక్క ముఖ్యమంత్రిని మేము కూడా చూసినాం. రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్యని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, తర్వాత కేసీఆర్ గారిని చూసినాం, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. పాపం పిలిచి అవమానపరిచిన తిరుమలపురి వేసిన స్టోన్ వేసి మరి కొలన్పాక కాడ వేసిన స్టోను, అదేవిధంగా గంధమల్ల దగ్గర వేసిన స్టోన్. గంధమల్ల విషయానికి వస్తే 9.8 టీఎంసీలు అప్పుడు గత ప్రభుత్వంలో పెంచినప్పుడు వద్దు రైతులకు ఇబ్బంది అవుతుందంటే రైతు పక్షపాతి కేసీఆర్ గారు కాబట్టి రైతులను గురించి ఆలోచించి దాన్ని 1.8 టీఎంసీ చేసిన తర్వాత మీరే దాన్ని వేసిన స్టోన్ ను కూడా ఇవాళ కంపల్సరీ మీడియా మిత్రులు అందరం కూడా గంధమల్ల పోతే గత ప్రభుత్వం గంధమల్ల ప్రాజెక్టును అమలు చేసిందా, ఈ ప్రభుత్వం చేసిందా మీడియా ద్వారా తెలుస్తుంది. అక్కడున్న పబ్లికే అంటుంది గతంలో కేసీఆర్ నయం ఉండే, వీళ్ళంతా దొంగలు తయారయ్యారు కావాలని చెప్పి వీళ్ళు నిజంగా చేస్తున్నారు. ఇందాక మీడియా మిత్రులు గురుగారు మన హనుమంత్ సార్ అడిగిండు మరి ఎల్లంపల్లి, కోయిల్ సాగర్, అదేవిధంగా మిడ్మానేరు ప్రాజెక్టు ద్వారా రంగనాయక్ సాగర్ ద్వారా మల్లన్న ప్రాజెక్ట్ ద్వారా కొండపోచమ్మ నుంచి మనకు గంధమల్లకు నీళ్లు వస్తాయి. ఎస్ఆర్ఎస్పి కాలువనే కాదు, ఎస్ఆర్ఎస్పి వరద కాలువ, అదే కాదు ఇంకా చాలా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వాటి ద్వారా నీళ్లు పంపితేనే మన ప్రాంతం సస్యశ్యామలవుతుంది. ఇప్పటి వరకు తపాసుపల్లి రిజర్వాయర్ కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉండి ఇవాళ గంధమల్ల కేసమని చెప్తున్నారు. వేదపాడ అన్ని దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, అరచేతుల వైకుంఠం చూపించినట్టుగా, ఏదో పంచపాల ఆట ఆడినట్టుగా వ్యవహారం చేస్తున్నారు. ఇప్పటికైనా మానుకోండి, చేసిన పనుల గురించి విషయం చెప్పండి. ఇప్పటి వరకు వస్తే సమీక్షా సమావేశం యాదగిరిగుట్ట దేవస్థానానికి నేను 100 కోట్ల రూపాయలు ఇచ్చినానని అన్నారు. గత ప్రభుత్వంలో 5% పనులు మిగిలిపోయినాయి. ఒక 100 కోట్ల రూపాయలు పెడితే ఇంకా అయిపోతుంది. దాని మీద ఇంకొక 120 కోట్ల రూపాయలు ఎక్కువ, అంటే మొత్తం 220 కోట్ల రూపాయలు పెడితే మొత్తం అయిపోతుంది. సంగీత సభ, అదేవిధంగా కళ్యాణ మండపము, అదేవిధంగా వచ్చేసేసేటువంటి కళ్యాణ కట్ట మీద ఉంటేనే భక్తులను అందరూ కూడా సవలతులు అవుతాయి. కళ్యాణ మండపాన్ని, అదేవిధంగా ధార్మిక సాహిత్య సంగీత సభను, మల్టీ కాంప్లెక్స్ షాపింగ్ అని పెట్టాలి అని చెప్పి గత ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు దాన్ని ప్రపోజల్ పెట్టింది వాస్తవమే. తర్వాత మరి ముఖ్యమంత్రి దిగిపోవడం, రేవంత్ రెడ్డి సర్కార్ రావడం అది వాస్తవమే. మరి ఇప్పటి వరకు ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో మరి ఇప్పటి వరకు మా యాదగిరిగుట్టకు 220 కోట్లు అయితే యాదగిరిగుట్ట పైన మొత్తం పనులు అయిపోతాయని ఇప్పటి వరకు ఎందుకు చేస్తలేరు? ఇవాళ అగర్భ ప్రేలాభం మాట్లాడుతూ అది చేసి
దాన్ని తీసుకురా. ఇప్పటి వరకు యాదగిరిగుట్ట పట్టణానికి 16 నెలలు ఒక నాయకుడు మాట్లాడుకుంటూ 16 ఏళ్ల నుంచి ఆదరణ వర్గానికి సేవ చేస్తుందని చెప్పి 16 నెలలు కాలే, అప్పుడే 16 ఏళ్ళు అయిపోయింది. మీడియా మిత్రులు మీరు వినొచ్చు, మీరు మీడియా సమావేశంలో ఉండొచ్చు. 16 ఏళ్ల నుంచి సేవలు అందిస్తున్నారు. 16 నెలల పాలన ఎక్కడ మీద 16 ఏళ్ల నుంచి ఉన్నారట. అంటే మతి భ్రమించి మాట్లాడుతారు, మతి స్థితం లేకుండా మాట్లాడుతారు. ఎక్కడైతే గేటు కూల కావాలి, ఎక్కడ దగ్గర రాణిస్తలేనట్టుంది, అంత బయటనే వస్తున్నట్టుండు. జర లోపలికి రావాలి, జర్ర పేరు కొట్టేయాలి, జర్ర క్రెడిబిలిటీ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ మిమ్మల్ని ఏడుంచానో గానే వస్తారు. ఎవరు లేకపోయినా మీరు కాన్వాయ్లకు వస్తారట వాళ్ళే అంటారు. మరి మీరు అద్దె కాంగ్రెసా, సిండికేట్ కాంగ్రెసా, మరి రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ తెలియదు. మీ నాయకులే మాకు చెప్తారు. తస్మా జాగ్రత్త. విమర్శించే ముందు ఆలోచన చేసి విమర్శించాలా. యాదగిరిగుట్ట పట్టణంలో ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మీరు చూపించాలి. మేము కరెంట్ 24 గంటలు వస్తుంది. మా దగ్గర 16 kV సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. మాకు ఒక కంటాల్లో ఒక ఫంక్షన్ హాల్ కావాలని చెప్పి ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టే మీరు ఇవాళ విమర్శ చేస్తుంటే దర్యాలు వేదాలు వెళ్ళి రాగలిగిన కాపాలు ఉండేటోళ్ళు చెప్తే 10 ఓట్లు కూడా పడనోళ్ళు ఇవాళ విమర్శిస్తుంటే మాకు కూడా నవ్వుస్తుంది. తస్మాత్ జాగ్రత్త. రామమరుగుల ప్రజలు బుద్ధి చెప్తారు. గుర్తు పెట్టుకోండి. ఆట ఆడించే రోజులు వస్తాయి. దేకిలేని అనేది సంసిద్ధంగా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఎవరు ఓడిపోతారో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఆలోచించే ముందు, విమర్శలు చేసే ముందు అనాన్న ఉందని ఆలోచన చేయాలి. పిల్ల ఉండక ముందే పుల్ల పుట్టినట్టు అభివృద్ధి పైసలు తీసుకోవడం దొంగ మాటలు మాట్లాడుతుందో పబ్లిక్ అర్థమైంది. మిర్రర్ టీవీ అనేటువంటి ఒక ఛానల్ నిన్న సర్వే నిర్వహిస్తే ఎన్ని మాటలు తిట్టిరో గ్రూపులలో మేము కూడా ఇష్టం